ఇక ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50% రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల 31తో ఈ గడువు ముగినుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పురపాలక సంఘాల పరిధిలో గత 8 ఏళ్లుగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు భారీగా ఉన్నాయి. అసలు మొత్తం 2636 కోట్లు కాగా దానిపై వడ్డీ కనీసం 3436 కోట్లకు చేరింది. మొత్తం కలిపి ప్రజలు ప్రభుత్వానికి 6072 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ భారీ మొత్తం ప్రజలకు భారంగా మారుతుందని భావించిన ప్రభుత్వం వడ్డీపై 50% రాయితీని కల్పించింది. దీని ప్రకారం బకాయిదారులు ఈ నెల 31లోగా పన్ను చెల్లిస్తే వారికి వడ్డీలో సగం మినహాయింపు లభిస్తుంది. ఈ రాయితీతో ప్రజలకు సుమారుగా 1718 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.